అసలు డీలిమిటేషన్ను తీసుకొస్తామన్న ఆలోచన ఎవరికి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ నిర్ణయాన్ని తీసుకోబోయే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు డీలిమిటేషన్ వల్ల ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకు ఉత్తరాది రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఉన్నది అన్నది కనుక మనం ముందు చర్చించుకోవాలి. అసలు డీలిమిటేషన్ దేని ప్రతిపాదికన చేస్తూ ఉన్నారు అని అంటే జనాభా ప్రాతిపాదికన. అంటే జనం ఎంత ఉంటారో అంత కాన్స్టిట్యున్సీని డివైడ్ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా గమనిస్తే పార్లమెంటు నియోజకవర్గాలు డివైడ్ అయ్యే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో క్లియర్గా ఏంది అంటే కేంద్రం ఆ రోజు నిర్ణయం ఏదైతే తీసుకుందో ఇద్దరు అన్నట్టుగా, అంటే ఈ సంతానాన్ని ఆపడం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసుకొని జనాభాను పెరగకుండా వీళ్ళు కంట్రోల్ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పాటించినాయి.